క్వాడ్ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని యాంటనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, గాజాలో పరిస్థితులపై సమాలోచనలు. సర్వైకల్ క్యాన్సర్ బాధితులకు భారత్లో చికిత్స అందిస్తామన్న ప్రధాని, ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్యాన్సర్ టెస్టింగ్ కోసం $7.5 మిలియన్ సాయం అందిస్తామని హామీ. సీఎం రేవంత్ రెడ్డితో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం భేటీ, తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలు బాగున్నాయని కితాబు, అభివృద్ధి ప్రాజెక్టులకు రుణాలు అందించాలని రేవంత్ వినతి. అమృత్ పథకంలో భారీ అవినీతి జరిగిందన్న కేటీఆర్, ఖండించిన తెలంగాణ ప్రభుత్వం, అవినీతిని నిరూపించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మంత్రి పొంగులేటి డిమాండ్. తిరుమల లడ్డూ కల్తీపై సమగ్ర విచారణ చేయాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆలయ పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్. టీటీడీ ఈవో శ్యామలరావుకు పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యసాచి ఘోష్ లేఖ, టీటీడీకి స్వచ్ఛమైన ఉత్పత్తులను సరఫరా చేయడానికి సిద్ధమని వెల్లడి. మూసీ నది పరివాహక ప్రాంతంలో రేపటి నుంచి ఆక్రమణల తొలగింపు, నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త, పుష్పక్ బస్సుల్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే వారికి టికెట్పై 10% రాయితీ. పోలీస్ శాఖపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు, కొందరి వల్ల పోలీస్ బ్రాండ్కు అవినీతి మకిలి అంటిందని ఆవేదన. కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ, ఆనకట్టల నిర్మాణ పనుల్లో నాణ్యత, నిర్మాణ సమయంలో నాణ్యత తనిఖీలపై ఆరా. యువ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు కార్మిక శాఖ చర్యలు, ఈపీఎఫ్ ఖాతాలో నెలకు గరిష్టంగా 15,000 జమ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామన్న కేంద్ర మంత్రి మాండవీయ. జమ్మూ కాశ్మీర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచే రిజర్వేషన్లకు వ్యతిరేకమని వ్యాఖ్య. జార్ఖండ్ పరివర్తన్ యాత్రలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, హేమంత్ సోరెన్ ప్రభుత్వం రోహింగ్యాల చొరబాటును ప్రోత్సహిస్తోందని విమర్శలు. ఈ నెల 28న తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరు కానున్న రాష్ట్రపతి. జీఎస్టీ వసూల్లో వాణిజ్య పన్నుల శాఖ అక్రమాలపై ఈడీ దృష్టి, కమర్షియల్ ట్యాక్స్ కంప్యూటర్ విభాగం సంయుక్త కమిషనర్కు నోటీసులు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా అమర్ప్రీత్ సింగ్, ఈ నెల 30న బాధ్యతలు చేపట్టనున్న అమర్ప్రీత్ సింగ్. ఢిల్లీ కొత్త సీఎంగా అతీషి ప్రమాణ స్వీకారం, అతీషితో రాజ్ నివాస్ లో ప్రమాణం చేయించిన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. వివాద్ సే విశ్వాస్ పథకంపై ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన, డిసెంబర్ 31లోగా దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులకు తక్కువ మొత్తంలో సెటిల్మెంట్కు అవకాశం. మరో 3 రోజులు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ శాఖ. ఈ నెల 30 నాటికి రుతుపవనాలు పూర్తిగా తిరుగుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడి. తొలిసారి సౌత్ ఆఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ 177 పరుగులతో విజయం, చెలరేగిన రషీద్ గుర్బాజ్.